వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక కామెంట్ పెట్టండి. అసలు కంటెంట్లోకి వెళ్దాం మనం. అసలు కంటెంట్ ఏంటిదంటే సక్సెస్ అండి. ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఒక సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ టైం రావాలి, మనం కూడా నిజాయితీగా నిక్కసుగా మనం పోరాడాలి ఆ సక్సెస్ కోసం. ఏదో ఒక చిన్న పని చేసి ఆ పని కాకపోయిన వల్లే మనం వెనుక తట్టుడు కాదు, ముందుకు వెళ్ళాలి. అది కాకుండా ఇంకోసారి కాకుండా ఇంకోసారి కాకుండా ఇంకోసారి ఏదో ఒకసారి అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మనం అధైర్యపడద్దు. అధైర్యపడి వెనుకకి వచ్చినామనుకో ఇటే వస్తాం. కానీ ఇప్పుడు చూడు, ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ చాలా మంది ఉంటారు కదా మనం మోటివేషన్ గా. వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్న స్థాయి నుండే పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత వచ్చింది అనేది మనకి ఏమరిక. వాళ్ళు అనుభవించిన వాళ్ళు వాళ్ళకి తెలుసు, మనకి ఏం తెలియదు. మనం ఏంటంటే చిన్న ఆపద సంపద వచ్చిన వాళ్ళు బాధపడతాం. కానీ వాళ్ళు కూడా బిజినెస్ లో ఎంత మందితో పోటీ, ప్రపంచంలో ఎంత కొట్లాడి ఇచ్చేసి ఎన్ని బాధలు పడ్డరో, ఎంతో కష్టపడ్డరో, రూపాయి రూపాయి ఎంత కూడబెట్టుకొని ఇచ్చేసిందో వాళ్ళకు తెలిసి ఉంటుంది. కాబట్టి మనం అలా ఎదగాలి, చేయాలంటే వాళ్ళంత ఎదగకుండా కోట్లు కోట్లు సంపాదించుకున్నా కానీ మన కష్టానికి తగ్గట్టు మన ఫలితం దక్కించుకోవాలంటే మనిషి అనేటానికి ఏదో ఒక టాలెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ను మనం ఎనుకలాడుకోవాలి. ఏంటిది అసలు మన టాలెంట్? మనం పొలం దున్నుతామా, డ్రైవింగ్ చేస్తామా, లేదా అంటే ఏదైనా టీచింగ్ చేస్తామా, ఏదైనా యూట్యూబ్ చేస్తామా, ఏదైనా ఏ పని చేస్తాం, ఏంటిది అనేది ఖచ్చితంగా మాత్రం ఏ మనిషికైనా ఏదైనా ఒక టాలెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే వంటలు చేస్తావా, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అది మనం క్యాచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా క్యాచ్ చేసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ రోజు కాకుండా ఏ రోజైనా మన లైఫ్ అనేది రీచ్ వస్తుంది, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ ఏదో ఒక చిన్న పని చేసి ఈరోజు చేసి అరే నాకు లాభం రాలే, నష్టం వచ్చింది అని అంటే అది కాదు. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు రోడ్ల మీద బండ్లు పెడతారు, మిర్చిల బండి కానీ ఏ బండి అయినా, హోటల్ పెట్టినా కానీ వాళ్ళకు ఒక్క రోజు పెడితే ఆ ఒక్క రోజులనే డబ్బులు రావు ఊరికే. వాళ్ళు కస్టమర్లు ఎగేసుకొని ఒక్కటేసారి రారు. ఏంది అని అంటే వాళ్ళు టేస్ట్ వల్లది ఏదైనా టేస్ట్ పెడతా అంటే వాళ్ళ టిఫిన్ సెంటర్లో బాగుందిరా అని ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి, ఒకరి నోటి నుంచి ఒకరికి ఇట్లా స్ప్రెడ్ అవుతా అంటే ఆ గిరాక్ అనేది పెరుకుంటూ పోతుంది. వాళ్ళ క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ పోతా అంటే ఎప్పుడు కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఎట్లయినా కానీ నీకు మంది పక్క పంట ఎవరు ఇంకా వేరే హోటల్ పెట్టినా కానీ నీకే గిరాక్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ పనితనం అట్లుంటది కాబట్టి, అట్లా గిరాక్ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం దాన్ని క్యాచ్ చేసుకొని ఆహా నాకు ఈ పని సక్సెస్ఫుల్ ఉన్నది అనేది మనం క్యాచ్ చేసుకోవాలి. అవి అట్లుంటుంది అన్నట్టు. ఒక్కటేసారి మనం విత్తు నాటిందంటేనే చెట్టు పెద్దగా కాదు కదా, అది కూడా కొన్ని సంవత్సరాలు మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత అది పెద్దగా కావాలి, వృక్షంలాగా కావాలి. కాబట్టి ఏదైనా మనం చేసే పనిని బట్టి ఉంటుంది. కష్టపడాలి, ఏదో ఒక పని చేసుకుంటూ పోతా అంటే మెల్లగా 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 మన లైఫ్ అనేది లీడ్కి వస్తుంది. మనం ఒక పని చేసుకొని ఇది చేసుకోవచ్చు తప్ప కానీ ఏ పని అయితే లేదని వెనుక పోయినాం అనుకో వెనుకకే ఉంటావు, ముందు వరుసలో మనం ఎప్పుడు కానీ ముందు వరుసలో. ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు స్కూళ్ళల్లో మనం చదువుకునేటప్పుడు అందరు చదువుకున్నాం కదా, స్కూళ్ళల్లో ముంగడ బెంచ్ ఉంది వేరే ఉంటుంది, మధ్యలో బెంచ్ ఉంది వేరే ఉంటుంది, వెనక బెంచ్ వాళ్ళది వేరే ఉంటుంది. ఎందుకనంటే మీకే తెలిసి ఉంటుంది. ముంగడ బెంచోడు హుషారు కళ్ళు పిల్లలు చదువుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ముంగట ఉంటారు. కొంచెం లో చదివేటోళ్ళు ఎన్నుకుంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే పిల్లలు నన్ను చూడరు కానీ వెనక పోయి కూర్చుంటాను అనుకుంటారు. కానీ టీచర్లు ఏం చేస్తారంటే వెనుకున్నోడిని ఎక్కువ క్యాచ్ చేస్తారు. ముంగటున్నోడు ఇది హుషారైనా ఇన్ని పట్టించుకున్నా అడిగినా అడగకుండా వీడు డెవలప్ అవుతాడు. కాబట్టి అట్లుంటది. కాబట్టి మనం కూడా వెనుక కూర్చుంటాడు, వెనుక కూర్చున్నా కానీ తప్పదన్నట్టు ఆ కష్టం. ఎన్నటికైనా నువ్వు చదవకుంటే తప్పది. కాబట్టి అట్లుంటది అన్నట్టు. నువ్వు ఏడ ముందు కూర్చుంటేనే ఇంకా మంచిగా ఉంటుంది అన్న. ముందు ఎక్స్పీరియన్స్ బాగా వస్తే స్టడీ కూడా బాగుంటది. కాబట్టి మనం ముందు సీట్ల ముందుకు వచ్చి కూర్చుండేంత మనం డెవలప్ కావాలి. అప్పుడు మన స్టడీ అనేది ఎదుగుతుంది. కాబట్టి లైఫ్ కూడా అంతే. మనం చేసుకుంటూ పోతుంటే ముందటికి వస్తా ఉంటాం, పైకి ఎదుగుతా ఉంటాం. ఎదిగినప్పుడు మన లైఫ్ ఎప్పటికైనా ఒకప్పటికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఏదో ఒక పనిలో మాత్రం ఖచ్చితంగా అదే చేసుకుంటూ పోండి. చాలా మంది అట్లా ఉదాహరణ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే చదువు అయిపోయాక ఒకటే పనిని పట్టుకున్నారు. అదే పనిలో నిమగ్నమై ఉండి ఇప్పుడు వాళ్ళు అప్పుడు కాంట్రాక్ట్ బేస్గా చేసి ఇప్పుడు
పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 70,000-80,000 జీతం వస్తుంది. వాళ్ళ లైఫ్లు సెట్ అయినాయి, ఆరాం లైఫ్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏదైనా ఒక పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అదే పని మీద నిమగ్నమై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎప్పటికైనా ఒక లైఫ్ సెట్ అవుతుంది. కాబట్టి బాధపడకుండా ఈ టిప్పు ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మీరు లైక్ కామెంట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.